చదువుకోకముందు కాకరకాయ అనేవాడు, చదువుకోవడానికి స్కూల్‌లోకెళ్ళాక కేకరకాయ అంటున్నాడు అని ఓ సామెత ఉండేది. కాకరకాయ, కేకరకాయ అని మా చిన్నప్పుడు అంటుండేవాళ్ళనమాట. స్కూల్‌లో చదువుకున్నాక ఏదైనా విషయంలో అడిగినప్పుడు తల్లిదండ్రులు చెప్పకపోతే, లేకపోతే 10 మంది బంధువుల మధ్యలో ఏదైనా అడిగినప్పుడు చెప్పకపోతే, "ఇట్లున్నాయిరా మన చదువులు" అనేవాళ్ళనమాట. ఆళ్ళ రోజుల్లో బాగా గుర్తు. అందుకని చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళమనమాట. ఇదిప్పుడు ఎందుకు చెబుతున్నానంటే, స్కూలుకెళ్ళిన తర్వాత పాఠ్యాంశాల ద్వారా పరిపూర్ణత రావాల్సింది పోయి, తగ్గితే సమస్యొస్తది. అది గవర్నమెంట్ స్కూళ్ళలో ఎక్కువొస్తుంటే, ఇప్పుడేదో మార్పు చేసే ప్రయత్నాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా చెప్తే, రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందట. ప్రైమరీ స్కూల్స్ ఏదైతే 5దో తరగతి లోపు చదివేటటువంటి స్టూడెంట్స్‌కి ఫౌండేషనల్ లిటరసీ, న్యూమరసీ గ్యారంటీ అనేది కేంద్ర ప్రభుత్వ భాషలో చెప్పాలంటే ప్రాథమిక సాక్షరత సంఖ్యా జ్ఞాన హామీ కార్యక్రమం నిర్వహించమని కేంద్రం ఆదేశించింది. వాటిని తప్పనిసరిగా సాధించే లక్ష్యాన్ని ఇప్పుడు ఉపాధ్యాయులకి రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించింది. ఇందులో భాగంగా 75 రోజుల పాటు వీళ్ళందరికీ గూడా కీలకమైనటువంటి ఆహ్, ఎల్ ఎఫ్ఎల్ఎన్ అనే కార్యాచరణ చేస్తారట. డిసెంబర్ 8 నుండి వచ్చే ఏడాది మార్చి లోపు ఈ లక్ష్యాన్ని సాధించాలట. ప్రతి విద్యార్థి పఠన అంటే చదవడం, గణన అంటే మళ్ళీ కంటిన్యూ చేసుకోవడం, నైపుణ్యం ఎక్స్‌పర్టైజేషన్ వీటన్నిటికి కూడా లక్ష్యాలు సాధించాల్సి ఉంటది. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను గుర్తించేందుకు నవంబర్ 24 నుంచి డిసెంబర్ 6 వరకు ఎఫ్ఎల్ఎన్ బేస్ లైన్ సర్వే నిర్వహించారు. ఈ సర్వే ఆధారంగా పిల్లలను 3 విభాగాలుగా ప్రవాహం స్ట్రీమ్, పర్వతం మౌంటైన్, ఆకాశం స్కైగా విభజించారు. దీని ప్రకారం తెలుగు, ఆంగ్లం, గణితంలో ప్రతిరోజు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 13.6 లక్షల మంది పిల్లలు ఎఫ్ఎల్ఎన్ సాధించాల్సి ఉంటుంది. ఇలాంటిదే జగన్ టైంలో చేస్తే ఫెయిల్ అయ్యాడు. జగన్ స్కూళ్ళను నాశనం చేశాడని చెప్పారు. స్కూళ్ళు బాగు చేసినా కూడా సరైనటువంటి పద్ధతి లేదని. ఇక్కడ మరి ఏ మేరకు సెటరైట్ చేస్తారో చూడాలి.